ఇగో ఇదే ప్లేస్ నేను కోళ్ళ ఫామ్ వేసుకుందాం అనుకున్నది. మంచిగా నీట్గా ఉంది కదా, ఘోరం కష్టపడని ఒక్కనే. ఇక తర్వాత పూలు తీసుకొచ్చే ముందు ఒక వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఇక చేయలేకపోయినా, ట్రాక్టర్ మీద పోయినామని. ఇంకా తర్వాత మా దోస్తులు వచ్చారు, మస్తు హెల్ప్ చేసారు దించడంలో అయినా తీసుకురావడంలో అయినా. ఈ కట్టెలన్నీ పాత షెడ్, అదేమో మా బుజ్జి ఒక షెడ్డు. ఇంకా తర్వాత పూలన్నీ పక్కన పెట్టేసినాం, కట్టెలు వన్ సైడ్ పెట్టేసినాం, అయిపోయింది. ఎదురుగా ఉన్నది నా బండి, అక్కడ నుంచే నేను ఇప్పుడు వచ్చేది. అయిపోయింది. అయితే హోలీ వచ్చింది అన్నట్టు, ఇక మా బొమ్మది వచ్చి బాగా దావతీ అంటే సరే అని చెప్పిన, రంగులు చూసుకున్న పెద్ద మనిషి అయిందే. ఇంకా అయిపోయింది. కట్టెలు నా దగ్గర వాస్తవానికి ఇంకా కట్టెలు కావాలని చెప్పి మా నాన్న నేను ఒక పొద మాట్లాడినాం, కొట్టుకురావడానికి పోయినాం. అయితే కొడుతున్నాం, మంచిగా కొట్టినాం. కానీ అయితే సడన్గా ఏమైందంటే ఆ కట్టె నాకు కుచ్చుకపోయింది. ఇంకా బ్లడ్ వెళ్ళింది కొంచెం అంతా, చిన్న దెబ్బనే కదా, కొంచెం బాధ అనిపించింది. కానీ ఇక లైట్ తీసుకున్నా. ఇక ఆ తర్వాత మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత కట్టె ఒకటి ఉంచినాం. ఇక తేవాలి కదా, తేవాలని చెప్పి మా దోస్తులు మళ్ళీ రమ్మన్నా వచ్చారు, వాళ్ళే తీసుకొచ్చినాం. ఇక మేకలు చూడండి, ఇవి కూడా మాయే, వీటి కోసం అని చెప్పి సపరేట్ ఒక షెడ్ వేసినాం. మంచిగా ఉంది కదా. ఇక తర్వాత అయిపోయిన తర్వాత వీటికి దూపు అవుతుంది కదా, దానికోసం అని చెప్పి వాటర్ ట్యాంక్ కట్టించిన. ఈ వాటర్ ట్యాంక్లో మా బుజ్జి చూడరు ఎట్లా నీళ్ళు అవుతుందో, చాలా హ్యాపీగా ఫీల్ అయిందేమో, ఎందుకంటే కొత్త కుండి కదా. ఇక ఆ తర్వాత నేను అనుకున్న టైం అయితే రానే వచ్చింది. ఏంటంటే భూమి పూజ. ఇక ఆ రోజు ఒక మంచి రోజు చూసుకొని పని మొదలు పెడదామని చెప్పి పని మొదలు పెట్టినాం. ఇక మా అమ్మ చూడరు గడ్డపరను మంచిగా కడిగి వాటికి ఎట్లా బొట్లు పెడుతుందో. వేరే కదా, ఎందుకంటే ఆచారాలైనా ఏవైనా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇక తప్పది. మా చెల్లెని మొక్కు అని చెప్పినాం, మొక్కుతుంది. అయితే మొక్కుడు కరెక్టే మొక్కుతుంది, కానీ ఇటు కాదు మొక్కేది. మా అమ్మ చెప్పుతుంది టెంపుల్ ఇట్లేదు, అటు సైడ్ ఉందని. ఇక నేను కూడా చూపెట్టిన, అటు సైడ్ ఉంది సాంబయ్య గుడి, అటు మొక్కు అని చెప్పి. ఇక మొక్కిన తర్వాత మా నాన్న చూడురి మట్టి తీయడానికి అని చెప్పి పెండ తట్టను సాపి ఎత్తుండు. అయితే అవసరం లేదు, వేరే తట్ట అయితే మంచిగా ఉండు, కానీ ఇక మేము హడావిడిలో తేవడం మర్చిపోయినాం అన్నట్టు, ఇక తీసుకురాలేము. ఇక మా చెల్లె ఘోరం కష్టపడుతుంది, ఎంతైనా ఆడపిల్ల కదా, ఇవరకు ఎప్పుడు గడ్డపర పట్టలేదు. ఇక ఆమెతో అయితలేదు ఆ పని, కానీ ఇక నా కోసం అని చెప్పి కష్టపడుతుంది. ఎందుకంటే అన్న మంచిగా ఉంటేనే కదా రేపటికల్లా చెల్లెకి ఏమైనా చేయగలుగుతాడు అని చెప్పి. ఇక నేను అన్న నీతో అవుతుందా అని అంటే ఆయనతో నా మీద కోపం ఏం చేసింది, అక్కడ కట్టి ఉంటుంది ఒకటి, నాతో ఎందుకు కాదు బరాబర్ అవుతుంది అని చెప్పి ఆయనతో కట్టెని కూడా ఎక్కుతుంది. ఇక చూడురి, ఇక మా అమ్మ నువ్వు ఒకనే ఏం కష్టపడతావని చెప్పి ఆయనతో పోయింది. కానీ నేను వీడియో ఇస్తున్నా అని చెప్పిన, చూసి అరే గాడిది వీడియో ఇస్తున్నావారా అన్నది. ఇక తీసుకోవాలి కదా, తప్పది. ఎందుకంటే కట్టెలు కూడా అన్నీ రెడీ ఉన్నాయి, వీడియో తీసుకోకపోతే నడవదు కదా. ఇక చూడురి, నేను అన్న అబ్బా నువ్వు మట్టి కూడా తీస్తావా అని అంటే ఎందుకు తీయా, నేను తీస్తా అన్నది. పాపం గట్టిగా ఉంది, అది అత్తలేదు. ఎండాకాలం కదా, మళ్ళీ ఎండ కూడా ఫుల్ కొడుతుంది, ఫుల్ హీటు. ఇక నా మీద కోపం కట్టి కూడా ఎక్కింది. ఇక మా నాన్న వేయండు, నువ్వు అట్లా ఎందుకు అంటున్నావు, నేను లేనా, నేను తీస్తా అని చెప్పి. తీస్తా అని వేనోడు తీయాలి కదా, బండ తీసిండు. అయినా కూడా ఏం లేదు, ఇక తర్వాత తీసుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు దానికి. ఇక మా అమ్మకి చెప్పుతుండు ఇటు సైడ్ దవ్వు అటు సైడ్ దవ్వు అని. ఇక దవ్వుతుంది మా అమ్మ. ఇక మా అమ్మ కూడా కొంచెం అలవాటే, ఎందుకంటే ఏంటిది 100 రోజుల పని ఆ పని ఈ పని అని పోతుంది కదా, సో ఆమెకు కూడా అలవాటే, కొంచెం తీస్తుంది. ఇక మా చెల్లెకి ఒక్కదానికి అలవాట్లేదు మా ఇంట్లో. ఆయన కూడా ఏం కాదు, ఆమెతో పని చేయలేరని ఎప్పుడు అనుకోలేము మేము. కానీ ఇక నా మీద కోపంతో కొంచెం గట్టిగా తీస్తుంది తాప. ఇక మా నాన్నకు మంచిగా అనిపించలేదు. అద్దుది మరి నేను దూడుతా, నువ్వు జరుగురా బుజ్జి అన్నాడు. అన్నాకే మా చెల్లె ఆయనతో చూసి ఆ పార పక్కన పెట్టింది. ఇక నాగరికి వచ్చింది, ఎందుకంటే ఇక నేను కూడా కొంచెం వీడియోలో కనిపించాలి కదా అని చెప్పి పోయినా. ఇక మా అమ్మ కూడా మా నాన్న గడపరిచి పక్క జరిగింది. ఇక మొత్తానికి అయితే హీరో ఎంట్రీ ఇస్తాడు ఇప్పుడు. చూడురి ఇచ్చిండు, ఇక మెల్లగా ముందడికి వచ్చి ఒక చిలకలాగా నవ్వుతాడు, ఈ అని క్లోజప్ ఆడిస్తాడు, ఇచ్చిండు. అట్లుంటుంది మనతోని. ఇక మా నాన్న ఎంతైనా ఇక తెలిసిన మనిషి, పెద్ద మనిషి కాబట్టి ఆయన కొంచెం నీట్గా పని చేస్తుండు. ఇక నేను కూడా చేద్దామని పార తీసుకున్నా, అక్కడ కొంచెం కొయ్య తడుతుందని చెప్పి దాన్ని కొడదామని చెప్పి చూసినా కానీ రాలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తున్నా, అది ఆల్మోస్ట్ వచ్చింది, మంచిగా అనిపించింది. ఇక ఆ తర్వాత మట్టి తీస్తూ ఉన్నాం. ఇక తీసిన తర్వాత ఇక మా నాన్న మళ్ళీ ఒకసారి దవ్వుతా అన్నాడు, సరే అని చెప్పిన దవ్వమన్నా. ఇక మట్టి తీసినాం. ఇక తీసిన తర్వాత మా నాన్న జరగమంటుండే కానీ నేను జరుగుతలేను, ఎందుకంటే కొంచెం ఉంటుంది కదా ఎవరికైనా, నేను చేస్తా నాతో అవుతుంది అని చెప్పి. ఇక అట్లా అని చెప్పి నేను కూడా ట్రై చేస్తున్నా, కానీ ఎందుకు రిస్క్ అని చెప్పి మా నాన్న అంటుండు ఆడికే. కాకపోతే ఇక వినాం కదా మనం ఎటువంటి వాళ్ళం. ఇక మా నాన్న మళ్ళీ పక్క జరుగు అన్నాడు, ఆయనతో జరిగినాం. ఇక జరిగిన తర్వాత ఇక మా నాన్న మళ్ళీ తీస్తుండు. ఇక చూస్తూ ఉన్నా నేను, సరే మంచిగానే తీసిండు అనుకున్నా. ఇక మొత్తానికి అయితే పూజ మొదలైంది. ఇక మా చెల్లె కుంకుమ పసుపు అది ఇది పువ్వులు అని చెప్పి అన్నీ చల్లడానికి మొదలుపెట్టింది. ఇక చల్లుతూ ఉన్నది. ఇక చల్లపోతే నడవదు కదా, ఎందుకంటే భూమి పూజ అంటే తప్పది. ఎందుకంటే నాకు మా ఫ్రెండ్ గారు చెప్పిండు, ఇక లాస్ట్కి అయితే అగరవత్తులు ముట్టియాలి, ముట్టిద్దామని చెప్పి అంటు పెట్టింది.
కాకపోతే విచిత్రం ఏంటిదంటే గాలి దుమారం వచ్చింది, అంటుకోలేదు. ఇక మా నాన్న షెడ్లకి వేయండు, పోయి ఏమో తీసుకొస్తాను వేయండు. వాస్తవానికి నాకు కూడా గుర్తులేదు ఏం తెస్తాను వేయండు. ఇంకా మా చెల్లెన అయితే ఘోరంగా కష్టపడుతుంది అగరబత్తులు అంటు పెట్టడానికి. ఇక మా అమ్మ మంచిగా రిలీఫ్గా కూర్చుంది, చెప్పుతుంది ఇట్లాంటివి పెట్టాలి అట్లాంటివి పెట్టాలని. నాకు తెలియదా అని చెప్పి మా చెల్లె అన్నది, నువ్వు ఒర్రగా అన్నది. ఇక సరే అయితే అని ఆయనతో సపరేట్గా ఉన్నాం మేము. అగరబత్తులు అయితే అటు కొన్ని ఇటు కొని పెట్టు అన్నాం. పెట్టు అంటే కొంచెం అటు ఇటు దింపి ఆయనతో అటుకొని ఇటుకొని పెట్టింది. ఒక పాట ఉంటుంది, ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం డాక్టర్ బాబును వంటలక్క. అది గుర్తొచ్చింది నాకు సడన్గా. కానీ ఇక తప్పదు కదా, అన్నీ ఒక దిక్కు పెడతా అనుకున్నది. కానీ ఇక మేము మళ్ళీ ఒకసారి అన్నాం, అద్దు కొన్ని అటుకొని ఇటు పెట్టడం అంటే ఇంకా అటుకొని ఇటుకొని పెట్టింది. ఇక మా అమ్మనేమో అట్లనే కూర్చొని చూస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్ల కదా, ఆడబిడ్డ. ఇక అందు గురించి అలా అని చెప్పి ఆమెతోనే చేపించినాం పని. ఇక మొక్కుతుంది, ఎట్లా అంటే ఘోరంగా మొక్కుతుంది. ఏం మొక్కుతున్నావు చెల్లె అని అడిగితే నీకెందుకురా అన్నది, నీ పని నువ్వు చేసుకో అన్నది. సరే అది అన్న. ఇక మొత్తానికి అయితే పూలు అవి ఇవి చల్లిరు. చల్లి కొబ్బరికాయ కొడతా అని చెప్పి కొబ్బరికాయ తీసుకుంది. ఇక కొడుతుంది, కానీ ఏం మొక్కుతుందో ఏమో. ఇక బలంగా కొడదామని చూసింది, కొబ్బరికాయ పొడుగు పట్టుకుంది. వాస్తవానికి అడ్డం పట్టుకోవాలి, ఇక తెలియదు కదా ఎక్కువ అని చెప్పి కొట్టడం మొదలు పెట్టింది. ఇక బలం లేదు, బలం లేక కొబ్బరికాయ వలుగుతలేదు. కానీ అటు ఇటు వలకు కొట్టింది మంచిగానే. ఆ దీపాల మీద పోతుంది, ఆయన ఒక దీపం మారిపోతుంది. ఇక ఆడ పెడుతుంది. ఇక ఆడ పెట్టిన తర్వాత ఏం చేసిందంటే చక్కెర పోయాలి కదా, చక్కెర కోసం అటు ఇటు చూస్తుంది కానీ ఆ చక్కెర తట్టలు ఉంటుంది. ఇంకా తట్ట దగ్గర లేదు కదా అని చెప్పి ఆయన మా నాన్న ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇక అందులోకి చక్కెర తీసుకుంటుంది, తీసుకొని అలా పోతుంది అన్నట్టు. ఇక పోసి పక్క జరుగుతుంది. ఇక జరిగిన తర్వాత అదే వీడియో కొంచెం స్లో అవుతుంది, కొంచెం స్పీడే చెప్తున్నా, టైం తీసుకుంటే చెప్తా. ఓకే, టెన్షన్ ఏం లేదు. ఇంకా అయిపోయింది, పక్క జరుగుతుంది, దండం పెడుతుంది, నవ్వుతుంది. మళ్ళీ అడిగిన నేను, మంచిగా మొక్కు మరే, మంచిగా సక్సెస్ కావాలని చెప్పి మొక్కు అంటే నాకు తెలియదారా అన్నది. సరిగ్గా నీకు తెలిసినాకే మంచిది అనుకున్నా. ఇంకా మా నాన్న వచ్చిండు, నవ్వుతాడు, సేమ్ ఇద్దరు స్మైల్స్ సేమ్ ఉంటుంది. ఇక మొక్కుతాడు మంచిగా మొక్కి. అసలు ఇక తెలియదు కదా, ఎందుకంటే ఇంట్లో పెద్ద దిక్కు, ఎవరైనా సరే అందరూ మంచిగా ఉండాలని చెప్పి అనుకుంటాడు. ఇక మొక్కిండు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటిదంటే మా నాన్న ఎక్కువ అంగీలు వేసుకోడు, అదే బండి మీద ఉంటాడు. ఎంతైనా బాడీ బిల్డరు చూడరు, ఒక్కటి దెబ్బకి ఎట్లా కొబ్బరి కావాలి ఎన్నో మినిమం ఉంటుంది మన నాన్నతోని. ఇక అయిపోయింది. అటు ఇటు వాటర్ అయితే చల్లి మళ్ళీ ఒకసారి కొట్టి అక్కడ పెట్టి సేమ్ ఇక మా చెల్లె అయితే ఎట్లయితే చక్కెర పోసిందో అట్లనే చక్కెర పోతాడు. చక్కెర పోసిన తర్వాత ఇక అయిపోయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ ప్రతి ఇంట్లో ఒకరు ఉంటారు కదా, హోమ్ మినిస్టర్ వచ్చింది. ఇక మంచిగా మొక్కుతుంది. ఎవరైనా సరే నా కొడుకు మంచిగా ఎదగాలని అనుకుంటారు తల్లిదండ్రులు. ఇక సేమ్ మా అమ్మ కూడా అనుకుంటుంది. అయితే మా వాళ్ళందరూ ముందటికే మొక్కారు, మా అమ్మను, మా బాబును, మా చెల్లె. కానీ మా అమ్మ వెనక మైసమ్మ ఉందని గుర్తు తెచ్చుకోండి, మరి వెనకకు మొక్కి మళ్ళీ తర్వాత ముందట ముక్కోటి దేవతలకు మొక్కింది. మొక్కిన తర్వాత కొబ్బరికాయ కొట్టుడు మొదలెట్టింది. మా అమ్మ కూడా రివర్స్ పట్టుకుంది కొబ్బరికాయ. ఇక అయినా అటో ఇటో మంచిగానే ఆయనతో కొట్టి ఆడబెట్టింది. అయితే నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నా, టెన్షన్ పడకూరు, ఎందుకంటే అది ఫస్ట్ వీడియో, ఇది భయపడకూరు కూడా, కొంచెం సపోర్ట్ చేయరు ఖచ్చితంగా. ఇక మా చెల్లె నవ్వుతుంది, ఎందుకంటే వీడియో ఇస్తున్నా అమ్మ కొంచెం మంచిగా కొట్టు అని చెప్పిన. ఆయనతో మా చెల్లె ఆడికి లేచిపోయింది. అయినా కూడా ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఇక అయిపోతూ ఉన్నది. మొత్తానికి అయితే మొక్కింది. ఇక పోలు తీసుకురావాలి కదా, తీసుకొచ్చే ముందు మా బాలుగాని ఇట్లా పిలిచిన, అది నా కుక్క. ఇక దాని కొడుకు, తర్వాత దాని భార్య అన్నట్టు. అది ఇంకా విలువంగానే వచ్చినాయి కానీ అవి లంగాయి అన్నీ పోయినాయి, కానీ బాలుగాడు ఒక్కడే ఉన్నాడు. ఇక వీటిని పక్కన పెట్టేసి ఇక మేము పోలు తీసుకొచ్చినాం. కొంచెం బరువే ఉన్నది, ఇక అందు గురించే మా అమ్మను మధ్యలో ఉంచినాం. మా నాన్న నేను అటుకడకి ఇటుకడుకున్నాం. పోలు అయితే మధ్యలో పెడుతున్నాం. పెట్టిన తర్వాత మట్టి కూడపాలి కదా, కానీ మట్టి కూడిపే ముందు స్టేట్ చూసుకోవాలన్నట్టు. కొంచెం బరువే ఉంది, అబ్బో లేతలేదు. ఇక కానీ తప్పదు కదా, ఏం చేద్దాం, ఇక కష్టపడాలి అనుకున్న సాధించాలంటే. ఇంకా మా వెనక కుక్క మళ్ళీ బాలుగాని కొడుకు అయితే వచ్చిండు, మూడు దుడుచుకుంటుంది, ఏం తిన్నదేమో. కుడుకనైతే వేసినాం, ఒకటి తిన్నవి కావచ్చు. నేను కూడా వెనకకేం చూడలే, కొంచెం బరువు ఉన్నాయి. మా అమ్మ కూడా ఒక చేసింది, మెల్లగా రా పూలు అలిగిపోతాయి అని అన్నది, కానీ అది తప్పుతుందా. ఇక అలా పోయేటి అని చెప్పి నేను కూడా ఏం సపోర్ట్ చేయాలి. ఇక మా నాన్న కొంచెం అటు ఇటు సెట్ చేసి పోయి స్టేట్ చూడడం అని చెప్పిన. స్టేట్ చూడడం అంటే పోతుండు, స్టేట్ చూడడానికి పోయిండు. ఇక చెప్తాడు ఇది ఇట్లుంది అది అట్లుంది అని చెప్పి. ఇక నేను కూడా ఏమన్నా తింపుతూ ఉంటా ఇటు అటు అని చెప్పి. ఇక చూడరు మా అమ్మ ఎట్లా స్టిల్ ఇస్తుంది, ఫోటోకి ఇచ్చినట్టు అవుతుంది. కానీ మస్తు ఉంది అబ్బా, ఎందుకంటే మస్తు అందరికి చెప్పుదాం అనుకున్నా, కానీ నేను వేసేది పెద్ద ఎత్తున కాదు కదా, చిన్నదే. అందు గురించి ఎవరికి చెప్పలేకపోయినా.
సరే ఒకవేళ నేను మంచిగా సక్సెస్ అయ్యి పెద్ద ఫామ్ వేసుకుంటే ఓవరాల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్పి పిలుచుకుంటా. కాకపోతే ఇప్పుడైతే మేము చూడరు ఎట్లా చెప్తున్నాం ఇద్దరం స్టిల్ ఇస్తాం. ఇప్పుడు మా అమ్మ నన్ను చూస్తుంది, పోల్ని చూస్తుంది, వీడు ఎటు దింపుతుండే ఏం కదా అని. ఇక మళ్ళీ తర్వాత మా నాన్న కూడా చూసింది ఎటు చెప్తుండని చూసింది. ఫోటో స్టిల్ ఇస్తున్నట్టే ఉన్నా కదా నేను స్ట్రైట్గా. మన ఏంటిదంటే గవర్నమెంట్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్టు అట్టున్నది ముచ్చట. ఇంకా అటు ఇటు చూసిన తర్వాత ఇక మట్టి ఊడిపాలి. మట్టి ఊడిపడానికి మళ్ళీ మా నాన్ననే వచ్చిండు పాపం. ఇక కొంచెం చేత్తో వేసిన తర్వాత పోలు గట్టిగా నిలబడతాను అనుకున్నాం, కానీ ఇక నిలబడలేదు అది. ఎందుకంటే మట్టి కదా, సిమెంటు లేకపోతే బండలతో వేసి గట్టిగా గుద్దదా కాదు. ఇక తర్వాత పార తీసుకొని ఇక కూడుపుడు మొదలు పెట్టిండు. పాపం మా నాన్న ఒక్కడే ఫుల్ కష్టపడ్డాడు ఆ రోజు. ఇక నేను కూడా ఎక్కువ ఏం కష్టపడలే, అటు ఇటు తిరగడానికి టైం అయింది. ఎందుకంటే ఆ రోజు మళ్ళీ చాలా విశేషాలు జరిగిపోయినాయి అన్నట్టు నా లైఫ్లో. ఒక 2-3 అద్భుతమైన విశేషాలు జరిగినాయి. సో అందు గురించే అంత సాంబయ్య దయ. ఏమున్నా సరే నాకు సాంబయ్యనే అన్నిటికీ. ఇంకా మట్టి అయితే కూడిపోయిన తర్వాత గడ్డపారతో కుదితే గట్టిగా ఉంటుంది కదా, అట్లా అని చెప్పి మా నాన్న పోయి పార పక్కకెట్టి గడ్డపార తీసుకురానికి వెళ్ళు. ఇక తీసుకొని వస్తాడు. కాకపోతే ఇంట్లో ట్విస్ట్ ఏంటిదంటే మా చెల్లె షాడో ఇప్పటికీ వీడియోలో కనిపిస్తుంది, కానీ అది తప్పదు కదా, ఎందుకంటే నా దగ్గర కెమెరా లేదు, చిన్న ఫోన్ నాది, అందు గురించేలే. కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలబ్బా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం సొంతంగా ఒక వీడియో చేసి పెడుతున్నా. కొంచెం అర్థం చేసుకోరు మీరు కూడా సరేనా. అంటే ఏమైనా తప్పులు మాట్లాడినా, కొంచెం నత్తి మాట్లాడినా, సంథింగ్ ఏమైనా డిఫరెంట్గా మాట్లాడినా కూడా కొంచెం సరి చేసుకుంటా నెక్స్ట్ వీడియోకి. కాకపోతే బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టుకుర్రి సరేనా. ఇక అటో ఇటో గడపారుతో మా నాన్న గుద్దిండు దాన్ని, అయిపోయింది. ఇక మా అమ్మ అక్కడ మా చెల్లె పెట్టిన అగరవత్తులని కుప్ప చేసి ఒక పక్కకి పెట్టింది. అయితే ఫస్ట్ దీపం ముట్టించినాం కానీ అది ఆరిపోయింది అన్నట్టు, మంగళహారతి. ఇంకా తర్వాత ఆరిపోతే ఇంతకుముందు నేను చెప్పిన ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేప్పుడు ఆరిపోయిందని. ఇక అందు గురించి ఎలా అని చెప్తే ఇక మళ్ళీ మా అమ్మ అంటు పెడుతుంది దాన్ని. ఇక ఆ లోపు మా నాన్న పని కంప్లీట్ చేస్తుండే. ఇక నేను ఫోన్ కాడికి వచ్చిన, ఫోన్ చూద్దామని చెప్పి వీడియో ఎట్లా వస్తుంది ఏం కదా అని ఇక చూసినాం. అయిపోయింది. ఇక మంగళహారతులను దీపం పెడతారు కదా, గంటల దీపంలాగా. అయితే ఆ దీపం మా అమ్మ మొదలు పెట్టింది, కడిగింది, పోలను కడిగింది, కుంకుమ పసుపు పెడుతుంది. ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇక ఉంటుంది కదా ప్రాసెస్, పూలు జల్లుడు అది ఇది అని చెప్పి. కానీ మా నాన్న ఏం చేసిండంటే గడ్డపార వెనకనే మర్చిపోయిండు. ఇక దానికి పెద్ద ఫరక్ ఏం పడది. ఇక దీపం ముట్టించింది, 2 దూరం అంటుంది. ఇక అయిపోయింది మొత్తానికి. అయితే పోలు వాదినాం విజయవంతంగా, అన్ని పోలు. మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు. 1 డేలనే అదే 2 గంటలలో పాతేసిన తర్వాత ఇంతకుముందు మేము కట్టెలు కొట్టుకొచ్చినాం అని చెప్పలేనా, మంచిగా నీట్గా కడిగేసి పెట్టుకున్నా, ఎందుకంటే షెడ్కి సెట్ చేయడానికి. ఇంకా తర్వాత మట్టి కొట్టియాలి కదా, మట్టి కొట్టేయమని చెప్పి జేసీబీను ట్రాక్టర్ మాట్లాడినాం. అయితే మట్టి కొట్టినాం. తర్వాత బోనస్ కింద మా బామ్మర్ది ఏం చేసిండు ఇక డైరెక్ట్ ఆ చెట్టును ఒకటి నాకు బోనస్ ఇస్తా అని చెప్పి చెట్టు ఇక్కొని వచ్చిండు. ఇక సరే నేను కూడా ఏమనలేదు, నాకు కూడా అవసరం ఉంటుంది కావచ్చు అని తెచ్చినా, కానీ అది ఎండిపోయింది, పక్కన వారేసినాం దాన్ని. ఇంకా తర్వాత మట్టి నేర్పడానికి జేసీబీ కావాలి, మా అమ్మ నాకు సర్ది తెచ్చింది. జేసీబీ కావాలి, ట్రాక్టర్ కావాలి కదా. ఇక ట్రాక్టర్ ఎందుకని చెప్పి ఇంకా అయిననే, ఇక నువ్వు శ్రమ పడకు బావా, నేను ఉన్నా కదా నీకు అని చెప్పి జేసీబీ డోజర్తోనే మంచిగా ఒక లెవెల్గా చేసిపోయాను. కొంచెం ఎత్తులు వంపులు ఉంటే ఇక నేను తర్వాత పారుతున్నాను అనుకున్నా, సెకండరీ ముచ్చట. ఇక చాలా క్లిప్పులు మిస్ అయినాయి వాస్తవానికి, నేను చేయాలి. కాకపోతే నేను ఒక్కని కదా ఇక్కడ వీడియో తీసుకుంటా పని చేయాలంటే కొంచెం టాస్క్ అయింది అన్నట్టు. ఇక అందు గురించి అని చెప్పి ఇక నాకు వీలైన కాడికి, నాకు తెలిసిన కాడికి నేను సొంతంగా చేసుకున్నా. ఇక మొత్తానికి అయితే ఇక మా బాలగాడు చూడరు పొద్దున్న సాయంత్రం దాకా మాతోనే అక్కడ కూర్చున్నాడు. పాపం ఫుడ్ కూడా తినలే, నాలుకనే కష్టపడ్డాడు. మొత్తానికి అయితే 2 రోజుల తర్వాత కట్టెలు వాదినాం. వెనక పరాట మా పాతిల్లు అది కొట్టుకొచ్చి పెట్టినాం అన్నట్టు. ఇక దూరానికి వెళ్ళి ఫోటో అయితే ఎట్లుంటుంది అని చెప్పి తీసిన, మంచిగా ఉంది. ఇంకా ఈ డోరు మా దోస్తు గడి చేసి ఇచ్చిండు పుక్కిడికే. పాపం నేనంటే బాగా ఇష్టం మనకి. ఇంకా తర్వాత జాలి కొనుకొచ్చిన, చుట్టూ జాలి పెడదామని చెప్పి ఇక చుట్టూ జాలి కట్టినా కానీ ఫుల్ ఎండ కొట్టింది. ఆ ఎండలైనా సరే మన పని కదా, హ్యాపీగా ఫీల్ అయినా నేను. 12 అయింది, అయినా కూడా ఇబ్బంది ఏమనిపించలే. ఇంకా మా దోస్తు డోర్ చేసి ఇచ్చిండు, మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే పుక్కిడికే కదా, పైసలు ఏం తీసుకోలేడు. ఇంకా పాయింట్ నాదే. ఇంకా తర్వాత జాలి అయితే చుట్టూ కట్టేసిన, మొత్తానికి అయితే కంప్లీట్ చేసిన జాలి. ఇక లోపల సాపు కూడా చేసేసుకున్నా. ఇక ఒకటి ఏంటంటే మళ్ళీ సైడ్ పరదలు కట్టాలి, ఎందుకంటే పిల్లలు వచ్చిన తర్వాత గాలి లోపలికి వస్తే దెబ్బ తింటాయి కదా, అందు గురించి అని చెప్పి పరద కడిగేసి ఇక చుట్టూ కడదామని చెప్పి చూసిన. ఇంకా ఆ రీల్స్ ఇంకా నాదే, మంచిగా ఉంది కదా. మొత్తానికి అయితే పరద కడిగేసిన వితిన్ గ్యాప్లా. ఎట్లా చేసినా చూసిరా, చిన్న పరద
మంచిగా నీట్గా కడిగేసిన. ఇక తర్వాత కరెంట్ ఫిట్టింగ్ కోసం అని చెప్పి మళ్ళీ మా ఇంకో బొమ్మరిదిని రమ్మన్నా వచ్చిండు. పాపం ఘోరం కష్టపడ్డాడు నా కోసం. ఇక లైట్లు అయితే అటు ఇటు సెట్ చేసినాం. సెట్ చేసిన తర్వాత ఇక నైట్ టైం వచ్చిన నేను, ఎందుకంటే చూడాలి కదా నైట్ టైం లైట్లు ఎట్లా వస్తున్నాయి, మరి సరిపోతుందా లేదా, చాలాపోతే ఇంకో 2 పెడదామని అనుకున్నా. కాకపోతే అడ్జస్ట్ అయింది, మంచిగా అడ్జస్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత నేను దాన బస్తాలు అవి ఇవన్నీ అన్నీ తెచ్చుకున్నాను, ఎందుకంటే 2 రోజులలో పిల్లలు వస్తాయి అన్నట్టు. పిల్లలు వచ్చేలోపు అన్ని సాపి చేసుకోవాలి కదా, అట్లని చెప్పి వీటికి చిన్నగా గదులు లెక్క కూడా వేసిన. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లైట్ పెట్టుకుంటా బ్యాచ్ వైజ్ వేద్దామని చెప్పి సెట్ చేసిన. ఇక సెట్ చేసిన తర్వాత ఉనక వెళ్ళాలి కదా, ఎందుకంటే పిల్లలకు ఎంత హీట్ ఉంటే అంత మంచిగా, అందు గురించి అని చెప్పి ఉనక తీసుకొచ్చిన. ఉనక కూడా వెళ్ళేసినాం మేము. ఆల్మోస్ట్ మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఇక ఎట్లా అంటే పిల్లలు రావడమే సిద్ధం.